వీడియో తీసినట్టుగా అందరికీ హరి ఓం. హరి ఓం. భగవద్గీత జయంతి గీతా జయంతి సందర్భంగా మన తడికిల బయలు రామాలయంలో మనం ఈరోజు గీతా పోటీలు, తర్వాత గీతా ప్రవచనము, తర్వాత భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తర్వాత దీని ద్వారా మనము పిల్లల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, భక్తి భావాన్ని, సంస్కారాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కొన్ని మనం పోటీలు నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ పోటీలు మనము భగవద్గీత పోటీలు, తర్వాత వేదాంత హిందూ వేదాంత క్విజ్ అనేది 2 భాగాలుగా విభజించడం జరిగింది. దీంట్లో కొంతమంది మనకి విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి చదివే మధ్యలో విద్యార్థులు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు ఈ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ చేస్తాము. తర్వాత దీంట్లో మీరు ఏం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మన ధర్మంలో వేదాంతంలో గొప్ప గెలవడం ఓటం వంటిది ఏమున్నదో అది నిరంతర ప్రక్రియ. కాబట్టి అది ఊరికి వచ్చినా ఏ రాకపోయినా కూడా అంతా సమానమే. ఆ భావం మీరు దృష్టిలో పెట్టుకొని తర్వాత దీంట్లో భగవద్గీతలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పాప వచ్చేసి విద్యార్థిని లాస్య చంద్రాస్కోట. తర్వాత దీనికి ఈ ఆలయానికి తర్వాత మన మోహన్ గారిని అమ్మాయికి కనువాత సంస్కరించాలిగా కోరుతున్నాం. మీరు నువ్వు ఇవ్వకుండా ఫోటో అవ్వకుండా ఫోటో కనపడాలా, మీరు కనపడాలా, దేవుడు కనపడాలా, సాంగ్ కనపడాలా. సాంగ్ కనబడిగా కొంచెం చేతికి వేయకూడదు, చేతికి వేయాలి. బాగా వేసే నేను 1 సెకండ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మణి గారిని గుర్తు కావాల్సిందిగా తీసుకోమ్మా పెట్టుకోండి. సరే ఇంకా సెకండ్ ప్రైజ్ ఫస్ట్ అయిపోయింది. సెకండ్ ప్రైజ్ భగవద్గీత కాంపిటీషన్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి మౌలి. ఎన్నుకోండి, మీరు ఎన్నుకోండి. కుర్చీ కానీ పక్క ఎన్నుకోండి, కొంచెం ఎన్నుకోండి, కొంచెం ఎన్నుకొచ్చేయండి. మౌలిదార్ 1 సెకండ్. జై శ్రీరామ్. దేవుడు కనపడ మొత్తం ఆగిరి పట్టం ఒకరు హైట్లో పెట్టాలి. ఆడనే పెట్టవా? కనపడతా ప్రసాద్. 5 స్టెప్ మీద పెట్టండి ప్రసాద్. అది ఏంటి వేసుకో, బాగా వేసుకో, సమానం పెట్టుకో. మీరు పెట్టండి. ఊరిసిన కానీ మీరు మెయిన్ ఉండాలి. ఉండండి సార్, ఎట్లా ఉండే రైట్. తర్వాత ఈ భగవద్గీత శ్రీ భగవాన్ వాచ మయ్యా వేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే వేశ్యమనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामतः ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं
सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते मां नित्ययुक्तामुपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमा मताः येत्वक्षरमनित्येष्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं सन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्